చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి జార్జెట్ క్లాత్లు జారిపోయే చీరలకి ఫాల్స్ వేయాలంటే తలనొప్పిగా ఉందా? నేను చాలా మంచి టిప్స్తో ఈజీగా సాఫ్ట్గా ముడతలు రాకుండా చాలా చక్కగా ఇలా చూడండి, ఇస్త్రీ చేసినా కూడా ఇలా ఉండదండి. చాలా చక్కగా నేను టిప్స్ చెప్పుకుంటూ ఒకే ఒక 2-3 నిమిషాలలోనే ఫాల్ అనేది వేసేసాను. ఈ యొక్క టిప్స్ ఎలా ఉన్నాయో చివరి దాకా చూసి చక్కగా నేర్చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సిల్క్ చీరకి ఫాల్ మనం వేయాలి అంటే చాలా తలనొప్పిగా ఉంటుంది. ఆ ఫాలు అనగానే మనకి ఎక్కడ ముడతలు వస్తుందో అని చెప్పేసి ఐరన్ బాక్స్ తీసుకొని కూర్చోవడం, మనం ఎన్నో బాధలు పడుతూ ఉంటాము. దాంట్లో మళ్ళీ పెద్ద ఫాల్ వేయాలి అంటే ఇంకా పెద్ద రిస్క్ అన్నమాట లేడీస్కి. అలా కాకుండా నేను చెప్పినట్టుగా ఈ టిప్స్ పాటించుకుంటూ చక్కగా మీరు ఈ యొక్క సిల్క్ చీరలకి అంటే జార్జెట్ చీరలకైనా ఏదైనా జారే క్లాత్, ఇప్పుడు చూడండి ఇది మిషన్ మీద నేను ఇలా కుప్పగాలు వేయగానే ఇలా జారిపోతూ ఉంటాయన్నమాట. ఇలాంటివి మనకి నిలబడవు అసలుకి. కుట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఇటు అటు పన్నా అనేది ఊగుతూ ఉంటుంది. మనకి ఇది స్ట్రైట్లో కూడా సాగుతూనే ఉంటుంది, మనకి వెడల్పులో కూడా సాగుతూనే ఉంటుంది. అలా మనకి ఈ సాగుడు క్లాతులతో మనం జిగ్జాగ్ చేయాలి అంటే చాలా జిగ్జాగ్ అయినా నార్మల్ మిషన్ అయినా చేత్తో కుట్టుకోవాలన్నా దేనికైనా కూడా మనం ఫాల్ వేయాలంటే చాలా రిస్క్గా ఉంటుంది. ఫాలు కొంచెం తేడాగా వేసామనుకోండి, ఇక మన దగ్గరికి వీళ్ళు కస్టమర్లు రావడానికే వీళ్ళు ఫాల్ ఏంది ఇలా వేశారు అని చెప్పేసి వాళ్ళకు ఎందుకంటే కుర్చీల దగ్గర అందంగా కనపడేది ఫాలే కాబట్టి మనం దీన్ని అందంగా వేయాలి. చాలా సులువుగా, చాలా ఈజీగా, చాలా చక్కగా నేను వేసి చూపిస్తాను. ఈ టిప్స్ అన్ని మీరు పాటించుకుంటూ ఈ సిల్క్ చీరలకి ఎలా వేయాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చక్కగా చివరి దాకా చూసుకొని ఇలాంటి సిల్క్ చీరలు తలనొప్పి లేకుండా ఈజీ ప్రాసెస్లో వేసేసుకోండి. నేనేం చేశాను అంటే పెద్ద ఫాల్ వేస్తున్నాను. చిన్న ఫాల్ వేస్తే మళ్ళీ మీకు ఇక చిన్న ఫాలే కదా అనిపించకుండా మళ్ళీ పెద్ద ఫాల్ కూడా వేస్తే ప్రాబ్లం రాకుండా ఇదొకటి నేర్చుకుంటే చిన్న ఫాల్ ఈజీగా వేయొచ్చు అనమాట. ఓకేనా? దీన్ని నేను ఉతికాను, ఐరన్ చేసి ఇలా చుట్టి పెట్టేశాను. ఇక ఇప్పుడు నేను సిల్క్ చీర తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ మనకి అంచులు కుట్టున్నాయన్నమాట. ఇలా అంచులు కుట్టున్న దానికి నేనేం చేస్తాను అంటే ఒక గుర్తు, అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనం వేయాలి అంటే ఒక జానడు బెత్తడు వదులుకోవాలి. బెత్త వదులుకొని దీనికి ఒక గుర్తు పెట్టేసుకోవాలి. ఇలా మనం ఒక గుర్తు పెట్టేసుకొని ఫాల్ అనేది ఇక్కడ నుంచి మనం వేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు ఫాల్ వేసే ముందు మనం ఏం చేయాలి అంటే కొన్ని టిప్స్ చేయాలి. అది చేసి మనం ఫాల్ వేస్తే ఇక లైఫ్లో ఫాల్ అనేది తేడా అనేది రాదనమాట. ఇప్పుడు ఆ టిప్స్ నేను చూపిస్తాను, చూడండి. మనం ఈ చీరని బారుగా ఫాల్కి సరిపడేంత మనం కింద ఇలా పెట్టుకోవాలి బండల మీద. ఓకేనా? పెట్టేసిన తర్వాత మనకి ఇలా స్టోన్స్ అతికించడానికి ఇలా ఒక చిన్న ఫెవిక్విక్ బాటిల్ అనేది మనకి ఫెవిక్విక్ లాగానే ఉంటుంది, కానీ దీనివల్ల మనకి మరకంటదు, ఇది మంచిగా ఉంటుందన్నమాట. ఇలాంటిది ఒకటి తీసుకొని మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇలా చక్కగా చూడండి ఫాల్ని రివర్స్లో పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా రివర్స్ కుట్టు పైకి వచ్చేటట్టుగా పెట్టుకొని ఇలా డాట్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ. చూడండి ఇలా డాట్స్ పెట్టుకోండి, కొంచెం దూరంలోనే దగ్గరలోనో కొంచెం మరింత వచ్చేటట్టుగా ఇలా కొసలకి పెట్టేసుకోండి. ఓకేనా? మధ్యలో కూడా అక్కడొకటి పెట్టేయండి. ఇలా మొత్తం ఫాల్ మొత్తం పెట్టేసుకుంటూ పోయి ఎంతసేపు కూడా పట్టదండి మనకి, ఒక 2 నిమిషాలు కూడా పట్టదు మనకి. ఇలా చీరలన్నీ ఒకసారి అతికించుకున్నాం అనుకోండి, ఇంకా మిషన్ కుట్టు వేసుకున్నా మనకి ఏది వేసుకున్నా కూడా చక్కగా సెట్ అవుతుంది అనమాట. ఇలా చేతులకు అంటను కూడా అంటది మనకి. ఓకేనా? చక్కగా ఇలా పెట్టేసుకోవాలి డాట్స్. ఇది ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూస్ అవుతుందండి. కొంచెం సీనియర్లు అంటే కింద పడవు మీద పడవు దాన్ని ముడతలు రాకుండా వేస్తారు, కానీ ఇక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇలాంటివి చేయాలి అంటే ఇంకా రిస్క్గా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఇంట్లో సొంతంగా ఫాల్లు ఇప్పుడు బయట వేపియాలంటే 50 రూపాయలు 40 రూపాయలు పీకు అలాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇలా మనం డైరెక్ట్గా అతికిచ్చి కూడా మనం ఏం చేయాలి అంటే ఇక చేత్తో కూడా మిషన్ కుట్టు వేసుకోవచ్చు. లేదంటే మొన్న నేను ఒకసారి ఫాల్ చూపించాను చూడండి, కుట్టు బయటకు కనబడకుండా అలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇలా మనం మొత్తం దీన్ని ఇలా మనం పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇలా చూడండి, ఇలా అనుకుంటూ స్ట్రైట్గా దీన్ని ఇలా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి. మనం గుర్తులు పెట్టాను చూడండి, గుర్తులు పెట్టిన కాడ నుంచి ఇలా పెట్టుకుంటూ మనం దీన్ని
చూడండి చాలా చక్కగా మనకి అతుకుతుంది అనమాట. ఇలా ఇలా అనుకుంటూ మనం దీన్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి దీన్ని ఇలా చాలా ఈజీగా మనకి అతికిపోతుంది. ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మనకి ఇదిగో ఇలా అతుకుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇదే ఎక్కువగా మనం దీన్ని చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫస్ట్ ఒకసారి పెట్టుకునేటప్పుడు లైట్గా ప్రెస్ చేయండి. ఇలా దీన్ని కొద్దిగా కొంచెం జరుపుకుంటూ చూడండి. ఇలా చీర కతికిందాకనేనండి. చూడండి చక్కగా మనకి అతికింది. దీన్ని కొద్దిసేపు ఫ్యాన్ గాలి వేసి అది మంచిగా ఆరిపోయేటట్టు చేయండి. ఓకేనా? ఇలా అసలు ఎంత నీట్గా వస్తుందంటే మనకి ఇక మీరే అంటారు నిజంగా చెప్పారన్నయ్య మీరు చాలా బాగుంది అని చెప్పేసి. కొంచెం ఈ అంచు అనేది మనకి బయటికి కనపడేటట్టుగా అని పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఫాల్ కనిపించింది అనుకోండి బాగా అనిపించదు. ఓకేనా? ఇలా చూడండి. ఈ గమ్ ఏంటి అంటే మళ్ళీ మీరు గమ్ అతికిస్తున్నారు కదా అన్నయ్య, మరి ఇవి మనకి కనిపిస్తుందో ఏమో అని మళ్ళీ ఒక టెన్షన్ ఉండొచ్చు. కానీ కనిపించదు. ఎందుకంటే ఈ గమ్ అనేది ఏంటి అంటే క్లాత్కి మనకి మరకలాగా అనిపించదు అనమాట. చాలా స్మూత్గా మనకి కుట్టు వేసేటప్పుడు కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే స్ట్రైట్గా ఉండిపోతుంది. ఇక అలాగే చూడండి ఒక 5 నిమిషాలు దీన్ని మనం ఆరబెట్టుకున్నాం అనుకోండి, దీనికి అతక్కపోద్ది అనమాట. ఇదిగో ఇలా మనకి ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో అక్కడ ఇలా మనం ఇలా అనుకుంటే చాలు చక్కగా మనకి అతుక్కుంటుంది ఇది. ఓకేనా? ఇలా చూడండి చాలా చక్కగా చాలా ఈజీగా మనకి ఇదిగో ఇలా మనం చేసుకుందాం. ఓకేనా? ఇలా కొద్దిగా ఎండనివ్వండి దీన్ని. ఓకేనా? కొద్దిసేపు ఇలా అనుకుంటూ అదిమిన తర్వాత మనం కొద్దిగా దీన్ని ఎండనివ్వాలి. మనకి ఇప్పుడు ఆరిపోయింది. ఏంటంటే మనం ఇది అతికిచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. లేదంటే ఒక 4-5 చీరలు ఉన్నాయనుకోండి, ఇక లైన్గా ఒకదానెమ్మటి ఒకటి ఇంట్లో పరుచుకుంటూ ఇలా మనం అతికించుకున్న తర్వాత మంచిగా మన మిషన్కి దారం ఎక్కించుకునే లోపల మనకి ఇది ఆరిపోతుంది అనమాట. ఇక చూడండి మంచిగా ఆరిపోయింది. ఇక ఇప్పుడు ఇటువైపు చూడండి అసలుకి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. మనకి మిషన్ మీద వేస్తే ఇలా వస్తుందా? రాదు. ఎందుకంటే తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఇక ఇలా చూడండి అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. మీరే అంటారు ఒక్కసారి మీరు వేసిన తర్వాత అన్నయ్య మీరు చెప్పింది చాలా కరెక్ట్ అన్న, ఇంత పెద్ద ఫాలు ఇలా సిల్క్ చీరకి ఇలా అతక్కపోయింది చాలా బాగుందని. ఇంత ముందు కూడా నేను లైనింగ్ బ్లౌజ్ జారిపోతుందంటే ఇలాగే గమ్ము పెట్టి ఒక వీడియో పెట్టానండి 1 ఇయర్ బ్యాక్. అయితే దాంట్లో కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. జారిపోయే క్లాత్కి గమ్ము పెట్టి కూడా కుట్టాను. ఇప్పుడు ఒకవేళ నేను మీకు ఐడియా చెప్పాను కదా, ఒకవేళ అది దొరకకపోయినా కూడా మీరేం చేయండి అంటే ఇలా జారిపోయే క్లాత్కి ఫస్ట్ లైనింగ్కి మొత్తం డాట్స్ పెట్టేసి ఇక ఒరిజినల్ మీద అటు ఇటు కదలకుండా అతికిచ్చి ఒక 5 నిమిషాలు ఆగి కుట్టేసుకోండి. లైనింగ్ బ్లౌజులకు కూడా ఈ ముడతలు అనేవి రావు. ఈ ఫెవిక్విక్ ఎంత అవుతుందండి? ఒక 15 రూపీస్ ఏమవుతుంది. ఇది అనేది ఏంటంటే వైట్ మనకి బయటికి కనబడదు, క్లాత్కి ఎండిపోతుంది, మరక అనేది మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు చూడండి చాలా మనకి ఎంత సులువు అంటే అంత సులువుగా మనకి ఫాల్ అనేది అయిపోయింది. ఇలా మనం చక్కగా ఎన్ని ఫాల్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను చూడండి ఇలా దులిపినా కూడా మనకి ఇక చాలా గట్టిగా మనకి నీట్గా ఉంది. ఇలాగే దీనికి అతకపోయింది అనమాట. ఇక దీన్ని తీసుకొని మనం ఇప్పుడు ఇక మిషన్ మీద వేసుకోవచ్చు, చేతి పనితో వేసుకోవచ్చు, జిగ్జాగ్ చేసుకోవచ్చు. మొన్న నేను కుట్టు మనకు కనపడకుండా ఉంది వేసాను చూడండి, అలా కూడా వేసుకోవచ్చు. ఇక మన ఇష్టం అనమాట. ఓకేనా? ఇదే విధంగా కాటన్ చీరలకు కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా మళ్ళీ ఇంకా వేరే దానికి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదే ఫాల్ మళ్ళీ చేత్తో చకచక తొందరగా మనకి గంట సేపు వేసేది చేతితోనే, మన మిషన్ లేకుండా చేత్తో ఎలా వేయాలి అనే దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ మిషన్ కుట్టు వేస్తాను చూడండి. గట్టిగా మనకి ఇక ఇట్లా అనుకున్నా కూడా మనకి క్లాత్ అనేది ఖరాబ్ కాదు, ఇది కూడా ఊడదు అనమాట. ఇది ఇలా దులుపుకున్నా కాదు, ఎందుకంటే అంత సాఫ్ట్గా మనకు అతక్కపోయింది. ఇక మనం 1 నిమిషంలోనే ఫాల్ అనేది వేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఇలా అతికించుకున్నాం అనుకోండి. ఇదేంటి అంటే కొత్తగా జిగ్జాగ్ కొనుక్కున్న, మిషన్ మీద ఫాల్ వేయాలనుకున్న, ఇంట్లో కూర్చొని వేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అనమాట. దీని ఉపయోగం ఎంత ఉంటుందంటే మీరు వేసిన తర్వాతనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు వేస్తాను చూడండి, నేను 1 నిమిషంలోనే వేసేస్తాను. చాలా అసలు ఈజీగా అయిపోతుంది చూడండి.
ఇక అది సదరాలి, ఇది సదరాలి, అది వేయాలి, ఇది వేయాలి, ఏం అవసరం లేదు. చూడండి ఆటోమేటిక్గా ఫాలు సెట్ అయిపోయింది. ఇక దాని నుంచి మనం కుట్టు వేయడం తప్పనిచ్చి ఇక మిగిలింది ఏమీ లేదు మనకు. ఓకేనా? ఇది ఈజీ ప్రాసెస్లో మనకి కుట్టు అనేది అయిపోతూనే ఉంది. చూడండి ఎంత చక్కగా మనకి వేసుకున్నాము. చాలా ఈజీగా చాలా చక్కగా మనకి కుట్టు అనేది వచ్చేసింది. ఇలా ఇంత సులువుగా వేస్తామా మనం మామూలుగా వేయాలి అనుకుంటే? చూడండి ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి మనం పైనుంచి కుట్టే కదా వేసుకునేది. ఇక చిన్నపిల్లగాళ్ళని వెక్కించిన దీని నుంచి కుట్టేయమ్మా అంటే ఇక స్ట్రైట్ కుట్టు ఎవరైనా వేసుకుంటారు. అలా ఉంటుందన్నమాట. మన పని ఏదైనా షార్ట్కట్గా, ఏదైనా ఇబ్బంది పడకుండా సులువుగా టైలరింగ్ టిప్స్తో చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా అందరు సిస్టర్లు ఈజీగా సులువుగా వేసుకునేటట్టుగా ఉంటుందండి. ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఈ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకునేదే మన ఛానల్ స్పెషాలిటీ అనమాట. అందుకని అందరూ కూడా చూడండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా సులువైన పనులు, ఎంతో కష్టమైన పనులు సులువుగా ఇలా చేసుకోండి. చూడండి అసలు ఈ మిషన్ కూడా ఆగట్లేదు, మన చేతులు కూడా మనం ఇది నార్మల్గా వేయాలంటే దీన్ని చదరాలి, ఇలా గుంజాలి, అలా గుంజాలి, ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా మిషన్ కిందికి మనం ఈ యొక్క ఫాల్ని అందిస్తే చాలు, ఆటోమేటిక్గా అదే మనకి తీసుకెళ్తుంది. ఇక ముడతలు లేవు మనకి, ఎక్కడ ఫిల్టర్లు పెట్టాల్సిన అవసరం రాలేదు, ఎక్కడ కూడా నేను ఏది చేయాల్సిన అవసరం అంతకన్నా రాలేదు. చూడండి ఈజీగా మనకి అయిపోయింది. చాలా ఈజీ అనమాట. అయితే ఇక చూడండి చాలామంది సిస్టర్స్ మనకి చాలా కామెంట్స్ పెడుతున్నారండి ఈ మధ్యకాలంలో. అసలు చూడండి ఎంత సాఫ్ట్గా, ఎక్కడ ముడత అనేది లేదు, చాలా నీట్గా వచ్చేసింది అనమాట. చూడండి ఇక ముడత అన్నమాట రాలేదు, ఇక రాదు కూడా. ఇక ఈ ఫాల్ అసలు వేశారా లేకపోతే అతికిచ్చారా అన్నది అందరికి ఒక టెన్షన్ అనమాట. ఇప్పుడు దీనికి నేను కుట్టు కనబడకుండా కూడా ఫాల్ వేసుకోవచ్చు అని చెప్పాను. చేతి పని కూడా తొందరగా, అంటే చేతి పనితో తొందరగా ఎలా వేయాలి అనే దాని గురించి కూడా మీకు ఇబ్బంది లేకుండా ఏదైనా మనకు తొందరగా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, చేతి పనితో ఎలా అన్నాయా అని చెప్పేసి. మినిమం ఒక 10 మందిని అడిగితే నేను వీడియో తీసి పెడతాను. ఇప్పుడు చూడండి ఈ ఫాల్ ఎంత మంచిగా వేసామో మనం, చాలా సులువుగా, చాలా ఈజీగా. మనం అతికించుకోవడమే ఆలస్యం అండి. ఇక ఇలాంటి చీరలు 10 అతికించుకొని మనం చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఈరోజు వచ్చేసి మన వీడియో ఎంత చక్కగా మనకుందో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు ఖచ్చితంగా అడగండి.